हरे कृष्ण माताजी सन प्रभुजी सनत प्रणाम। हरे మనం कृष्ण माताजी మంగళాచరణ దండ చేసుకొని ప్రణామం. స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ श्रीरूपं सागरजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन शील प्रभुपाद की जय. अंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवत गीता की जय. ताई गौर प्रेमानंदे हरि हरि बोल. సో మనం 8th చాప్టర్ 9th చాప్టర్ రెండు ఫేజ్ అవ్వలేదు. మనం 10th చాప్టర్ ఎండింగ్ లో కూడా వస్తున్నాం కదా. సో అందుకని నేను అనుకున్న 8th చాప్టర్ ఒకసారి రివిజన్ చేసుకుందాం ఈ రోజు అని. ఆమ్, ఎవరికైనా గుర్తుందా 8th చాప్టర్? మర్చిపోయారా? పేరేంటి 8th చాప్టర్ పేరు? అక్షర పరబ్రహ్మ యోగం. హరే కృష్ణ అక్షర మాతాజీ పరబ్రహ్మ. చదువుకుందాం. హరి కృష్ణ ప్రభు దండం. అక్షర పరబ్రహ్మ యుగం. హరి బోల్. సో అందరికి గుర్తుందన్నమాట. కొంతమందికి గుర్తుంది, కొంతమందికి గుర్తులేదు. అయితే 7th చాప్టర్ చివరిలో కృష్ణ కొన్ని టెక్నికల్ వర్డ్స్ వాడతారనమాట. కొన్ని కొన్ని పదాలు ఆ, అర్జునకి క్లారిటీ అర్థం కాదు. దాని వల్ల అర్జున ఏం అడుగుతారంటే, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, ఆ శ్లోకాస్ ఏంటో చూద్దాం.
సెవెంత్ చాప్టర్ చివర్లో కొన్ని కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట కృష్ణ. సో దాని తర్వాత ఎయిత్ చాప్టర్ బిగినింగ్ లో అర్జున అడుగుతారనమాట, మీరు ఈ ఈ వర్డ్స్ వాడారు కదా, వాటికి మీనింగ్ ఏంటి అని అడుగుతారనమాట. అంటే ఇక్కడ 7.29 7.30లో 7.29లో ఏం చెప్తారంటే, ఒక నిమిషం. ఓకే, 7.29లో జరామరణ మోక్షాయ మామాశ్రిత్య తంతియే తే బ్రహ్మ తద్విదు కృత్స్నం ఆధ్యాత్మం కర్మ చాకిలం అంటున్నారు. అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఏమన్నారంటే జరామరణ మోక్షాయ బ్రహ్మ బ్రహ్మ ఆధ్యాత్మం, ఈ త్రీ వర్డ్స్ ఇక్కడ నుంచి తీసుకొచ్చారు అర్జున. ఇక సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చయే విదుహు ప్రయాణకాలేపి చ మాం తే విదుర్ యుక్త చేతసః అన్నారు. అంటే ఇక్కడ అధిభూత, అధిదైవం, అధియజ్ఞం, ప్రయాణకాలే, ఈ 4 క్వశ్చన్స్ దీంట్లో అడుగుతారనమాట. సో ఈ క్వశ్చన్స్ అంత క్లారిటీ అనిపించదు అర్జునుడికి. అర్జునుడు 8.1లో అదే క్వశ్చన్స్ అడుగుతారనమాట. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. సో కొన్ని క్వశ్చన్స్ దీంట్లో అడుగుతారు. 8.2లో ఏమడుగుతారంటే అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అన్నారు. అంటే అధియజ్ఞం, ప్రయాణకాలే, ఈ దేహేస్మిన్, ఈ 3 ప్రశ్నలు దీంట్లో అడుగుతారనమాట. మొత్తం 8 క్వశ్చన్స్ అడుగుతారనమాట అర్జున. ఆ 8 క్వశ్చన్స్ సెవెంత్ చాప్టర్ నుంచి వస్తాయి అన్నమాట. అయితే ఈ సెవెంత్ చాప్టర్ లో ఇంట్రడ్యూస్ చేసిన కొత్త పదాల గురించి మనకి అర్జునుడు అడిగారు. బ్రహ్మ, ఆధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం, దేహేస్మిన్, ప్రయాణకాలే, మొత్తం ఈ 8 క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో మొదటి 2 శ్లోకాల్లో అర్జున ఈ ప్రశ్నలు అడుగుతారు. అధ్యాయానికి మొత్తానికి ఈ 8 క్వశ్చన్సే ఈ డిస్కషన్ ఉంటుంది అనమాట ఈ 8th చాప్టర్ లో. కాకపోతే కృష్ణ ఫస్ట్ 7 క్వశ్చన్స్ కి సింపుల్ గా ఆన్సర్స్ ఇచ్చేస్తారనమాట. ఒక వర్డ్ లో, ఒక వాక్యంలో ఆన్సర్ చేసేస్తారు ఫస్ట్ 7 క్వశ్చన్స్ కి. లాస్ట్ క్వశ్చన్ ప్రయాణకాలే అనేది మాత్రం మొత్తం చాప్టర్ అంతా డిస్కస్ చేస్తారనమాట. సో ఆ ఎయిత్ ప్రశ్న ఏంటంటే కృష్ణుని ఎలా పొందాలి మరణ సమయం తర్వాత, అంటే ప్రయాణకాలే, మనం జర్నీ, అంటే ప్రయాణకాలం అంటే జర్నీ కదా, జర్నీ అంటే ఆ ప్రయాణకాలం అంటే మనకి ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళే ప్రయాణ కాలం అనమాట. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్, మనం శరీరాన్ని విడిచిపెట్టే టైంలో అని అర్థం అనమాట. విడిచిపెట్టే టైంలో మనం ప్రయాణం జరుగుతుంది అనమాట. ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణం జరుగుతుంది, దాన్నే ప్రయాణకాలే అంటారు అనమాట. సో ఈ 7 ప్రశ్నలకి ఏమి సమాధానం చెప్పారో మనం ఒకసారి చూద్దాము. అంటే మనకి అర్జున కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ అధిభూతం అధియజ్ఞం ప్రయాణకాలే, ఇవి మొత్తం అడుగుతారు కదా. అంటే ఈ కృష్ణుడు ఏమంటారంటే బ్రహ్మ అంటే అక్షరం పరం బ్రహ్మ అంటున్నారు ఆ శ్లోకంలో. అంటే ఆ, సత్ చిత్ ఆనంద అనే 3 గుణాలు ఎవరికి ఉంటాయి? కృష్ణ భగవంతుడికి మాత్రం. భగవంతుడికి ఉంటే దేవుడికి. మనకి కూడా ఉంటాయి. మనం కూడా ఆత్మలు కాబట్టి మనం కూడా సచ్చిత్ ఆనంద అనే గుణాలు ఉంటాయి అన్నమాట. అంటే ఆధ్యాత్మ అంటే ఇక్కడ ఆ, ఈ ఈ ఆధ్యాత్మిక ఆత్మనే బ్రహ్మ అంటారని చెప్తున్నారు అనమాట. సో అక్షరం పరం బ్రహ్మ అంటే సచ్చిత్ ఆనంద గుణాలు కలిగిన ఈ ఆత్మ ఏదైతే ఉందో దాన్నే బ్రహ్మ అన్నాను అని చెప్తారు. తర్వాత ఆధ్యాత్మం అంటే ఏంటంటే ఈ భౌతిక లోకంలో జీవిస్తూ మనం కొంత స్వభావాన్ని పొందుతాం అనమాట. ఆ స్వభావాన్ని ఆధ్యాత్మ అంటారు అనమాట. కర్మ అంటే ఈ లోకంలో మనం శరీరంతో మనం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కర్మలు చేస్తూ ఉంటాం కదా, తద్వారా మనకి కర్మ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి, దాన్నే కర్మ అంటారు అని చెప్తున్నారు. ఇంకా అధిభూతం అంటే ఈ విశ్వంలో ఉన్న గ్రాస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, పంచభూతాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిభూతం అంటున్నారు. అధిదైవం అంటే మనకి ఈ ఈ విశ్వాన్ని అంతటిని నియంత్రించడానికి దేవీ దేవతలు ఉంటారు. ఆ దేవీ దేవతలని నియంత్రించడానికి దేవీ దేవతల్ని భగవంతుడు నియంత్రిస్తారనమాట. అంటే భగవంతుని విశ్వరూపం చూస్తే కనుక ఆ విశ్వరూపంలో అందరూ దేవీ దేవతలు కూడా ఉంటారనమాట. కాబట్టి ఆ దేవతల మొత్తాన్ని భగవంతుడి విశ్వరూపాన్ని కలిపి అది దైవం అంటారనమాట.
అధి యజ్ఞం అంటే పరమాత్మ అన్నమాట. పరమాత్మ ఎక్కడ ఉంటారు? మన హృదయంలో హృదయంలో మాతాజీ. మన అందరూ శాశ్వతంగా ఉంటాడు. ఉంటారు మన మాతాజీ. మన అందరూ శరీరంలో హృదయం మన హృదయానికి దగ్గరలో ఉంటారన్నమాట. దేహేస్మిన్ యథార్థ అంటే మన యథాదేహే హృ- మన అది యజ్ఞం అంటే పరమాత్మను సూచిస్తుంది. ఇక్కడ పరమాత్మ మన శరీరంలో హృదయానికి దగ్గరలో ఉంటారు. సో ఈ 7వ అధ్యాయంలో చివరిలో ఉపయోగించిన పదాలన్నిటికీ భగవంతుడు ఒక వాక్యంలో ఒక పదంలో ఈ నిర్వచనాలు ఇచ్చేస్తారనమాట ఏడిటికి. ఇప్పుడు 8వ అధ్యాయం ప్రధానంగా డిస్కస్ చేసేది ప్రయాణకాలే గురించి అన్నమాట. ప్రయాణకాలే అంటే మరణ సమయంలో భగవంతుణ్ణి ఎలా స్మరించుకోవాలి, ఎలా భగవంతుణ్ణి పొందాలి అనేది ఇక్కడ చెప్తారనమాట. ఇంకా మిగతా చాప్టర్ అంతా మనకి ప్రయాణకాలే గురించే ఉంటుంది. సో 8.5లో ఏం చెప్తారంటే, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి మద్భావం నాస్తి అత్ర సంశయ అని చెప్తారంటే, అంతకాలే చ మామేవ అంటే మరణ సమయంలో మామేవ అంటే నన్ను మాత్రమే స్మరణ్ ముక్త్వా కళేవరం నన్ను మాత్రమే స్మరిస్తే, అంటే ముక్త్వా కళేవరం అంటే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు యహ ప్రయాతి మద్భావం నన్నే చేరుకుంటారని చెప్తున్నారు అనమాట. నాస్తి అత్ర సంశయ అని కూడా చెప్తున్నారు. అంటే ఇందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్తున్నారు. అంటే మరణ సమయంలో భగవంతుని ఎవరైతే స్మరిస్తారో శరీరాన్ని విడిచిపెట్టే టైంలో భగవంతుణ్ణి చేరుకుంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదని కృష్ణ చెప్తున్నారు. సో మరణ సమయంలో ఎవరో ఒకరు కృష్ణుని స్మరిస్తే వాళ్ళు ఖచ్చితంగా కృష్ణుడినే పొందుతారు. ఇంకా వాళ్ళు భౌతిక శరీరాన్ని ఇంకా భౌతిక లోకాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక లోకంలోకి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారనమాట. అదే మరణ సమయంలో మనకి భగవంతుడిని స్మరించడానికి ఉన్న శక్తి అలాంటిదన్నమాట. అంటే ప్రయాణ కాలంలో మనం భగవంతుడిని స్మరిస్తే ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నారంటే, మరణ సమయంలో నన్ను స్మరిస్తే నన్ను చేరుకుంటారు, కానీ మీరు నన్ను కాకుండా ఇంకేదైనా ఎవరినైనా స్మరిస్తే వారి గమ్యం ఏంటి అనేది కూడా కృష్ణ చెప్తున్నారు అనమాట. సో మరణ సమయంలో మన ఆలోచనలు మన స్థితి ఎలా ఉంటాయో అదే రకమైన గమ్యాన్ని మనం పొందుతామని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అంటున్నారంటే, మరణ సమయంలో మీరు ఏది స్మరిస్తారో మరణానంతరం మీరు అదే స్థితిని అదే చైతన్యాన్ని పొందుతారని కృష్ణ క్లియర్ గా చెప్తున్నారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, దదీచి వృత్రాసుర వీళ్ళందరి గురించి. దదీచి ముని ఏం చేశారు, ఆయన త్యాగం చేశారు, ఆయన బాడీని త్యాగం చేశారు. కానీ ఆయన త్యాగం చేసినప్పుడు దాని నుంచి వజ్రాయుధం వస్తుంది. త్యాగం చేసేటప్పుడు భగవంతుని తలుచుకుని త్యాగం చేస్తారనమాట దదీచి. ఇంకా వృత్రాసురు కూడా ఆయన అంతకాలంలో భగవంతుడికి ప్రేయర్స్ చేస్తారనమాట. ఇంకా పరీక్షిత్ మహారాజు ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు ఏం చేస్తారు, భగవంతుని తలుచుకుంటారు. శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కృష్ణుని తలుచుకుంటారనమాట. ఇంకా వాళ్ళు భగవంతుడినే పొందుతారనమాట. అంటే ఆ భగవంతుడినే పొందుతారంటే వాళ్ళ భావం మీద ఆధారపడి ఉంటుంది. అంటే కొంతమంది వైకుంఠానికి వెళ్తారు, కొంతమంది గోలోకానికి వెళ్తారు, కొంతమంది అయోధ్య ధామానికి వెళ్తారు. ఇంకా ఇంకా ఆధ్యాత్మిక లోకంలో కూడా చాలా చాలా వేరు వేరు లోకాలు ఉంటాయి అన్నమాట. అన్నిటిలోకి వాళ్ళ వాళ్ళ భావాన్ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు అనమాట. కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఎవరికైనా కృష్ణుని స్మరించే అవకాశం ఇంకా ఆసక్తి లేకపోతే ఇంకేదైనా స్మరిస్తే ఆ వాళ్ళు ఖచ్చితంగా దాన్నే పొందుతారనే దానికి కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం భరత్ మహారాజ్ ఎగ్జాంపుల్ చూసాం కదా. మరణ సమయంలో ఒక జింకని స్మరించుకుంటారనమాట. ఆ జింకని తలుచుకుంటారు, ఆ జింక ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకని నెక్స్ట్ జన్మలో ఆయనకి జింక శరీరం వస్తుంది అనమాట. ఇంకా పురంజనుడు అనే ఒక అతను ఉంటారు అనమాట. ఆయన భార్య పురంజని. ఆ భార్య అంటే చాలా ఆసక్తి ఉంటుంది, ఆయన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అందుకని ఆమె మీద అంత ఇంట్రెస్ట్, ఒక స్త్రీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆయనకి నెక్స్ట్ జన్మలో స్త్రీ శరీరం వస్తుంది అనమాట. ఇలా శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో చివరి ఆలోచన అనే ఆ నియమం మనల్ని నెక్స్ట్ డెస్టినేషన్ కి తీసుకెళ్తుంది అనమాట. చివరి ఆలోచన ఏంటి అనే దాని మీద మన నెక్స్ట్ జన్మ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్స్ లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు మనకి స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఇయర్ ఎండింగ్ కి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని యూనిట్ టెస్ట్లు అని, అసైన్మెంట్స్ అని, ప్రాజెక్ట్స్ అని, ఇంకా ఇంతకుముందు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అనే వాళ్ళు ఇప్పుడు ప్రీ మిడ్స్ పోస్ట్ మిడ్స్ అంటున్నారు. కానీ ఆ వాటిల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఫైనల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారా? వెళ్ళం మాతాజీ.
లేదు వెళ్ళారు మాతాజీ. కదా. అలానే మనకి లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే మనకి మనం జీవితం అంతా ఏమి ప్రిపేర్ అవుతామో మరణ టైంలో మనకి ఎగ్జామ్ లాగా ఉంటది అనమాట. అంటే జీవితం అంతా మనం భక్తి చేస్తేనే మనకి భగవంతుడు మరణ సమయంలో గుర్తుకొస్తాడు అనమాట. మరణం కూడా ఒక పరీక్ష లాంటిది. జీవితం మొత్తం భక్తి చేయకపోతే సహజంగానే మనకి జీవితం చివరిలో శరీరం విడిచిపెట్టే టైంలో భగవంతుడిని స్మరించడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక అజామిల్ ఉదాహరణ తీసుకున్నట్టయితే, యమదూతలు అతను నరకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అజామిల్ ఏమని పిలుస్తాడు? నారాయణ అని పిలుస్తారు. కొడుకు పేరు నారాయణ నారాయణ. నారాయణ 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 అని పిలుస్తాడనమాట. ఎంతో భయంతో, యాంగ్జైటీతో పిలుస్తాడు అనమాట. కానీ అతను పిలిచేది తన కుమారుణ్ణి. కానీ వాళ్ళ అబ్బాయిని పిలిచినా కూడా నారాయణుడు ఏమనుకుంటాడు వైకుంఠంలో? మన అసలు భగవంతుడైన నారాయణుడు ఏమనుకుంటాడంటే, ఎవరో నానామాన్ని తీవ్ర భయంతో ఇంకా ఎక్కువ ఆందోళనతో పిలుస్తున్నారు, నేను స్పందించాలి అని భావించి నలుగురు విష్ణు దూతల్ని పంపిస్తారనమాట. ఇది చూసి కొంతమంది ఇలా అనుకోవచ్చు, అజామిలుడి జీవితం అంతా ఎన్నో పాపాలు చేశాడు, జీవితంలో జీవితం చివరిలో ఒక్కసారి నారాయణ అని పిలిచాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు, ఇదేదో చాలా బాగుంది, నేను కూడా జీవితం అంతా ఏది కావాలంటే అది చేసేసి చివరిలో నారాయణ కృష్ణ అని చెప్పి కృష్ణలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటారు కొంతమంది. అలా జరుగుతుందా? అలా జరగదు అనుకో. జరగదు. మాతాజీ. జరగదు. ఎందుకంటే అజామిలుడు యమపాసం నుంచి విడుదలైన తర్వాత వెంటనే వైకుంఠానికి వెళ్ళలేదు. అతనికి కేవలం రెండో అవకాశం ఇచ్చారనమాట భగవంతుడు. విష్ణుదూతలు వచ్చి యమపాసం నుంచి అజాములుడిని రక్షిస్తారు. అజాములుడు ఏం చేస్తాడంటే హరిద్వార్కి వెళ్తాడు. ఆయనకి రియలైజేషన్ వస్తుంది, ఎందుకంటే అతను ఇంతకుముందు భక్తుడే. ఎవరి రాంగ్ అసోసియేషన్ వల్ల అతను, అంటే ఎవరో ఒక వేశ్య స్త్రీ ఒక అతనితో సంభోగించడం, కౌగిలించుకోవడం చూడడం వల్ల అతని మైండ్ చెడిపోయి ఆ అమ్మాయి మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఆమె మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆమెనే పెళ్లి చేసుకుని ఆమె చుట్టూతో తిరుగుతాడు, చాలా పాపాలు చేస్తాడు అనమాట. దాని తర్వాత అంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంచి సనాతన ధర్మంలో బాగా పెంచుతారు. అంతకుముందు కూడా ఆయన భక్తి చేస్తాడు, కానీ మధ్యలో బాగా పాడైపోతాడు. లాస్ట్ లో ఆయనకి ఇంకొక అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి రియలైజేషన్ వస్తుంది అనమాట, ఇంత పడిపోయాను ఇంత దారుణంగా, నేను ఎలా మళ్ళా భక్తి చేసుకోవాలనేది రియలైజేషన్ వస్తుంది. నన్ను ఇప్పుడు భగవంతుడు కాపాడింది, నాకు ఒక ఛాన్స్ ఇచ్చారని ఆయన అనుకొని 12 సంవత్సరాలు ఎంతో శుద్ధ భక్తి చేస్తారనమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఇవన్నీ చేస్తారు. ఈ 12 సంవత్సరాలు చేసిన తర్వాత, శుద్ధ భక్తి చేసిన తర్వాత మాత్రమే ఆయన ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారనమాట. సో ఖచ్చితంగా మరణ సమయంలో మనం ఏమి స్మరిస్తామో అదే పొందుతాము. కానీ మరణ సమయంలో ఏమి స్మరించాలి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మన జీవితం అంతా ఏ సాధన చేశామనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అందుకే కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో ఎలా అంటారు అనమాట, కృష్ణుడు ఆ అంటే రెండు విషయాలు చెప్తారు. అంటే నన్ను మరణ సమయంలో స్మరిస్తే నన్ను పొందుతారు, నన్ను కాకుండా ఇంకేదైనా స్మరిస్తే మీరు అదే పొందుతారు అనే రెండు విషయాలు చెప్పారు మనకి కృష్ణ ఇక్కడ. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మామ అనుస్మరేద్యచ అని చెప్తున్నారు అర్జునకి. అందుకనే నువ్వు ఏం చేస్తావంటే సర్వేషు కాలేషు, అన్ని సమయాలలో మనుస్మర, నన్ను స్మరించు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎవరో కొంతమంది ఇలా అనుకోవచ్చు అనమాట, ఈ సమయాల్లో కృష్ణుడిని స్మరించాలంటే ఇక జీవితంలో నాకు వేరే పనే ఉండదా అని అనుకుంటారా? అనుకోరు మాతాజీ. అనుకోరా? అనుకోరు మీరు చాలా మంచి మాతాజీ. భక్తులు అయితే. మామూలుగా అయితే అనుకుంటారు కదా. కానీ కృష్ణుడు ఏమంటున్నారంటే యుద్ధచ అని కూడా చెప్తున్నారు. అంటే నీకు అర్జునుడికి యుద్ధం అనే కర్తవ్యం ఉంటుంది, దాన్ని కూడా నిర్వర్తించు అని చెప్తున్నారు అనమాట. అంటే చాలా మంది ఆధ్యాత్మిక జీవితం అంటే అన్నిటిని వదిలేసి కేవలం కృష్ణుడి పైనే దృష్టి పెట్టాలి అని కొంతమంది అనుకుంటారు. అంటే భగవంతుని స్మరించడం, శ్రవణం, కీర్తనం ఇలాంటివన్నీ చేయడం ఇవన్నీ మంచిదే. కానీ ఈ భౌతిక లోకంలో ఉన్నంత వరకు మన చుట్టూ ఉన్న సమాజంలో చేయాల్సిన పనులు, ఆచరించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం పాటించాలన్నమాట. మనం ఆ నియమాల్ని అనుసరించాలి. ఇంకా అంటే అనుసరించకుండా నేను ముందుగానే ఇవన్నీ వదిలేస్తాను, ఏదైనా పని చేయాల్సి వస్తే నేను ధ్యానంలో ఉన్నాను అంటే అది మంచిది కాదనమాట. అంటే ఈ భౌతిక లోకంలో, భౌతిక శరీరంలో ఉన్నంత వరకు మనకు కొన్ని బాధ్యతలు పాటించాలి. అంటే మనం ఈ శరీరానికి ఆహారం ఇవ్వాలి, అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు ఇవ్వాలి, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలి, ఇవన్నీ చేయాలి కదా. కానీ ఇవన్నీ కాకుండా కృష్ణ చైతన్యంలో ఆధ్యాత్మిక భావంతో కూడా చేయొచ్చు. అంటే మనం మన బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం కృష్ణ చైతన్యంలో చేయమని చెప్తారనమాట. అందుకే కృష్ణ చెప్తున్నారు, అర్జున నువ్వు యోధుడివి, నీ కర్తవ్యం యుద్ధం చేయడం, నన్ను చేరుకోవాలంటే నన్ను స్మరించాలి, కానీ దాని అర్థం నీ యుద్ధ కర్తవ్యాన్ని వదిలేయడం కాదు, నీ కర్తవ్యాన్ని కూడా నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నారు. అందుకే భగవంతుడు ఆ
ఆ, కొంతమంది ఏం చేస్తారంటే కృష్ణ స్మరణ పేరుతో బాధ్యతలన్నీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా చేయొద్దని చెప్తున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వంట చేయాలి, లేదు నేను ధ్యానం చేసుకోవాలి నేను వంట చేయను అంటే బాగుంటుందా? బాగుండదు మాతాజీ. బాగుండదు. మన మన పని మనం చేయాలన్నమాట. అందుకనే భగవంతుడు ఏమంటున్నారంటే మాం అనుస్మర యుధ్యచ అంటున్నారు. అనుస్మర యుధ్య రెండు ఒకటే లైన్ లో వాడారు, అందుకని ఒకే శ్లోకంలో ఒకే లైన్ లో చెప్తున్నారు. నన్ను స్మరించు, నీ కర్తవ్యాన్ని కూడా నువ్వు నిర్వర్తించు అంటున్నారు అనమాట. ఇంకా ఏమంటున్నారంటే నీ మనస్సుని ఇంకా బుద్ధిని నాకు అర్పించు అంటున్నారు. అప్పుడే నువ్వు ఖచ్చితంగా మరణ సమయంలో నన్ను చేరుకుంటావని చెప్తున్నారు అనమాట. అంటే మనస్సు, బుద్ధి, శరీరం ఈ మూడు నాకు అర్పించమని అడుగుతున్నారు కృష్ణ. అర్జున యుద్ధ కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే అతను కర్మేంద్రియాలని యుద్ధంలో వాడాలన్నమాట. అంటే చేతులు, కాళ్ళు, మైండ్ అన్ని యుద్ధంలో వాడాలి. కాబట్టి శరీరం, మనస్సు, బుద్ధి ఈ మూడింటిని కృష్ణుని సేవలో ఉపయోగించమని చెప్తున్నారు. కృష్ణుడే యుద్ధం చేయమంటున్నారు కాబట్టి, భగవంతుడు సేవ చేస్తున్నాడు కాబట్టి మనం భగవంతుడి సేవ చేసేటప్పుడు శరీరం, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఆయనకు అర్పించి సేవ చేయమని చెప్తున్నారు అనమాట. అంటే సర్వేషు కాలేషు అని కూడా చెప్తున్నారు. నన్ను స్మరించు, యుద్ధం చెయ్యి, ఎల్లప్పుడూ నన్ను స్మరించు, కానీ నీ బాధ్యత కూడా నువ్వు చెయ్యి అని చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు కృష్ణుడిని స్మరిస్తే యుద్ధం ఎలా చేయాలి అని అర్జునుడికి డౌట్ రావాలి కదా, వస్తుందా? వస్తుంది యుద్ధం మాతాజీ. చేయడానికి సమయం ఎక్కడ ఉంటది? కృష్ణుని తలుచుకుంటా ఉంటే 24 గంటలు కృష్ణుని స్మరించాలంటే యుద్ధం ఎలా చేస్తాడు? మనసులో అనుకోవాలా పైకి ఇవి చెయ్యాల అంటే మాతాజీ. రెండు పనులు అవ్వవు మాతాజీ. స్నానం చేస్తూ కూర్చుంటే ఈ పని అవ్వదు మాతాజీ, అందుకు రెండు డౌట్ పనులు వస్తుంది. అంటే మనకి సాధక భక్తులం కాబట్టి మనకి రెండు పనులు అవ్వు. శుద్ధ భక్తులు అయితే అన్ని పనులు చేస్తారు. మనం సాధక చేసేస్తారు. భక్తులం కాబట్టి మనకి మైండ్ లో ఆలోచన ఉంటే పని మీద దృష్టి వేరేగా ఉంటుంది అనమాట. ఉంటది. అంటే అర్జునుడు శత్రువులపై బాణాన్ని వేయాలి అంటే కృష్ణుడిని తలుచుకుంటూ కృష్ణుడి మీద దృష్టి పెట్టి తన వాళ్ళపైనే తను బాణాలు వేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా, మైండ్ సరిగా లేకపోతే, ఫోకస్ లేకపోతే. సో అందుకనే మనం కృష్ణుడి కోసం చేసే సేవలో పూర్తిగా మనం దృష్టి పెట్టాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు అనుకోండి, భగవంతునికి భోగ ఆఫర్ చేయడానికి వంట చేస్తున్నారు. భగవంతుని లీలలు ఆలోచిస్తూ వంట మీద దృష్టి పెట్టకుండా ఉంటే వంట చెడిపోద్దా లేదా? చెడిపోతారు చెడిపోతుంది మాతాజీ. అది సరైన సేవ చేయడం కాదనమాట. మనం సేవ చేసేటప్పుడు ఒకదాని మీదే ఫోకస్ పెట్టగలం అనుకున్నప్పుడు సర్వీస్ మీదే ఫోకస్ పెట్టాలి. అందుకే కృష్ణుడు ఇంకా చెప్తున్నారు మై అర్పిత మనోబుద్ధి. అంటే కృష్ణ చైతన్యం అంటే కేవలం మనస్సులో భగవంతుని ఆలోచించడం మాత్రమే కాదు, ఇంద్రియాలని కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాలి, బుద్ధిని కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాలి, మాటల్ని కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాలన్నమాట. అందుకే కృష్ణ చైతన్యం అంటే మనస్సు, బుద్ధి, శరీరం ఇవన్నీ భగవంతుడి సేవలో నిమగ్నం చేయడం అన్నమాట. అంటే సేవ సేవ చేసేటప్పుడు భగవంతుడిని స్మరించుకోకపోయినా పర్వాలా, అది భగవంతుడి కోసమే చేస్తున్నాం కాబట్టి ఆ సేవని ఫోకస్డ్ గా చేయాలి. మనం అదొకటే చేయగలం అయితే అదొకటే ఫోకస్డ్ గా చేయాలన్నమాట. అంటే ఇప్పుడు అర్జున బాణం వేసేటప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే అని జపించాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆయన శత్రువులను సమరించకుండా తన మనం వాళ్ళ మీద, సొంత వాళ్ళ మీద పెట్టుకునే బాణాలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ పని కూడా మనకి కృష్ణుడి కోసమే చేస్తున్నాడు కదా అర్జునుడు. ఇప్పుడు కృష్ణనే ధర్మాన్ని రక్షించడం కోసం, పునఃస్థాపించడం కోసం యుద్ధం చేయమంటున్నాడు కాబట్టి అది కూడా భగవంతుడి పనే కాబట్టి, అది కూడా కృష్ణ చైతన్య కార్యమే కాబట్టి ఆ సమయంలో ప్రత్యక్ష స్మరణ లేకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా మనం అనుకున్నట్టు శుద్ధ భక్తులు అయితే రెండు ఒకేసారి చేయగలరు అనమాట. సాధక భక్తులు మాత్రమే రెండు చేయలేకపోతారు, కానీ శుద్ధ భక్తులు ఖచ్చితంగా రెండిటి మీద ఏకాగ్రతతో చేయగలరు అనమాట. ఎలా అంటే మనకి యశోదామాత ఉన్నారు కదా, కృష్ణుడి కోసం వెన్న చిలుకుతూ ఉంటుంది, అదే సమయంలో కృష్ణుడిని స్మరిస్తూ ఉంటుంది. ఆమె శరీరం, మనస్సు, కార్యాలు ఆమె ఏవైతే చేస్తారో అవన్నీ కృష్ణ సేవలో నిమగ్నమై ఉంటాయి. ఆ సేవలో నాణ్యత ఏమాత్రం తగ్గదు, కానీ మనసులో భగవంతుడి స్మరణ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే శరీరాన్ని వెన్న చిలకడానికి వాడుతున్నారు, మనస్సుని కృష్ణుడిని స్మరించడానికి వాడుతున్నారు. అంటే కృష్ణుడి గురించి పాటలు పాడుతూ ఉంటారంట. అంటే శరీరం, మనస్సు, మాటలు మూడు భగవంతుడి సేవలో ఉంటాయి. అయినా ఆమె చేసే వెన్న నాణ్యతలో ఏమాత్రం లోపం, హైయెస్ట్ క్వాలిటీ బటర్ చేస్తారంట యశోదామయ్య. వాళ్ళ దాసీల కన్నా, అన్ని వృందావనులందరికన్నా కూడా భగవంతుడికి చేసే వెన్న ఇంత బెస్ట్ క్వాలిటీ ఇస్తారంట. కానీ భగవంతుడు మధ్య మధ్యలో వచ్చి పాలు తాగడానికి డిస్టర్బ్ చేస్తారు, మధ్యలో పద్మగంధ మిల్క్ పొయ్యి మీద పెట్టి ఉంటాయి, వెన్న చిలుకుతూ ఉంటారు. దేనికి క్వాలిటీ అనేది మిస్ అవ్వకుండా అలా చేస్తారనమాట, ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి. కానీ సాధక భక్తులకి అంత అవకాశం ఉండదు, కానీ మెల్లమెల్లగా అలాంటి స్టేజ్కి వస్తారు కాబట్టి ముందు మనం సేవలో ఫోకస్ చేయమని చెప్తూ ఉంటారు అనమాట.
సేవను తగ్గించకుండా భగవంతుని స్మరణ సాధన చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి భగవంతుని చేరుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో సో మనస్సుని బుద్ధిని నాకు అర్పించని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే మనం ఓన్లీ ఎమోషన్స్ మాత్రమే కాదు, మన బుద్ధి ఇంకా ఇంటెలిజెన్స్ రెండు కూడా భక్తిని ఆచరించడానికి వాడమని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ 8th శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అభ్యాసం గురించి చెప్తున్నారు అనమాట కృష్ణ. కృష్ణుని స్మరించడానికి, సేవ చేయడానికి మనం మనస్సు, శరీరం, మాటలు నిమగ్నం చేయమని చేస్తూ నిరంతరం సాధన చేయమని చెప్పారు కదా. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే శరీరాన్ని విడిచిన తర్వాత మనం అలా చేస్తేనే మనకి కృష్ణాని మనం చేరుకోగలం. దానికి ఏం చేయాలని చెప్తున్నారంటే అభ్యాస యోగ యుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అన్నారు. అంటే పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అంటే ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు తనను స్మరించే విధానాల గురించి చెప్తున్నారు అన్నమాట. కేవలం నన్ను స్మరించు అని చెప్పట్లేదు, దాన్ని ఎలా చేయాలి అని చెప్తున్నారు అనమాట. అన్ని విధానాలు చెప్తున్నారు మన కృష్ణ. అంటే భగవంతుని ఎలా తలుచుకోవాలి అనేది కూడా ఆయనే చెప్తున్నారు. ఇప్పుడు నన్ను తలుచుకోవాలి, మీరు లైఫ్ అంతా తలుచుకుంటే ప్రయాణ కాలంలో తలుచుకోగలుగుతారు అని చెప్తున్నారు, అప్పుడే నన్ను పొందుతారు అని చెప్తున్నారు. కానీ ఎలా తలుచుకోవాలనేది కూడా భగవంతుడే చెప్తున్నారు అనమాట. అంటే 9th శ్లోకాలు చెప్తున్నారు, కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంశం అనుస్మరేద్యః సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని చెప్తున్నారు. అంటే కవిం అంటే కృష్ణుడు అన్నీ తెలిసిన వాడు అనమాట. కవిం అంటే ఆయనకి సర్వజ్ఞుడు, సర్వం తెలుసు. అంటే ఆయన గతం, వర్తమానం, భవిష్యత్తు అన్ని తెలుసు అనమాట. పురాణం అంటే ఆయన అత్యంత ఓల్డ్ పర్సన్ అనమాట. అంటే ఆది అంతం లేని ఆది పురుషుడు అనమాట. ఆయన ఆరంభం లేనివాడు. అనుశాసితారం అంటే ఆయన అన్నిటినీ కంట్రోల్ చేయగలడు అనమాట. అంటే ఇప్పుడు మనకి దేవీ దేవతలు ఎలా అయితే కంట్రోల్ చేస్తారో వాళ్ళందరినీ కంట్రోల్ చేసేది భగవంతుడు అనమాట. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అంటారు కదా. ఇంకా అనోరణీయాంశం అంటే ఆయన సూక్ష్మమైన దానికన్నా సూక్ష్మంగా ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక చిన్న బ్యాక్టీరియా ఉందనుకోండి, మనం మైక్రోస్కోప్ తో మాత్రమే చూడగలము. ఆ మైక్రోస్కోప్ తో చూసే బ్యాక్టీరియాలో కూడా పరమాత్మ ఉంటారు కదా. అంటే అలాంటి అతి సూక్ష్మమైన దానికన్నా ఆయన సూక్ష్మమైనట్టే కదా. అందుకని అనోరణీయాంశం అన్నారు. ఇంకా సర్వస్య ధాతారం అంటే ఈ విషయంలో అన్నిటినీ పోషించేవాడు భగవంతుడని చెప్తున్నారు అనమాట. ఇంకా అచింత్య రూపం, ఆయన స్వరూపం మన మెటీరియల్ బుద్ధికి అందదన్నమాట. అచింత్య రూపం అనమాట ఆయనది. ఆదిత్య వర్ణం అంటే సూర్య భగవానుడు లాగా ప్రకాశిస్తూ ఉంటారనమాట. ఇంకా తమస్ పరస్తాత్ ఈ భౌతిక అంధకారానికి ఆయన అతీతుడు అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఇగ్నోరెన్స్ ఉంటుందో, నాలెడ్జ్ లేకపోవడమే మన ప్రాబ్లం కదా, అంధకారానికి ఆయన అతీతుడు అని చెప్తున్నారు అనమాట. సో ఇలా మనం భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు, ఇది ఒక విధానం అని చెప్తున్నారు. అంటే ఆయన గురించి మనం ఇంత గొప్పవాడని తెలిసినప్పుడు మనకి ఇప్పుడు 10th చాప్టర్ లో కూడా చెప్తున్నారు కదా ఆయన ఎలా తలుచుకోవచ్చు అని. అవన్నీ చూసినప్పుడు వాటర్ తాగిన 7th చాప్టర్ లో చెప్పారు, వాటర్ తాగిన టేస్ట్ లో రసోహమప్సు కౌంతేయ ప్రభాష్మి శశిసూర్యయో అని చెప్పారు. అంటే వాటర్ తాగినా మనం భగవంతుని గుర్తు తెచ్చుకోవచ్చు. సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా, ఇవన్నీ మనకి రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీస్ ని చూసినా కూడా మనం భగవంతుడు ఎలా ఆల్ పర్వేడింగ్ అయి ఉన్నారు, ఎలా అంతటా వ్యాపించి ఉన్నారు, మనం ఎలా తలుచుకోవచ్చు అని చెప్పారు. అయితే ఈ చాప్టర్ లో ఇలా తలుచుకోమని చెప్తున్నారు. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంశం సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస్పరస్తాత్ ఇవన్నీ గుర్తుంచుకోమని చెప్తున్నారు. అదొక విధానం. తర్వాత శ్లోకంలో షట్చక్ర యోగా గురించి చెప్తున్నారు అన్నమాట. అంటే మనం మొదటి 4 శ్లోకాలు కృష్ణుడు గత అధ్యాయంలో అంటే ముందు చాప్టర్ లో పరిచయం చేసిన పదాల గురించి డిస్కస్ చేశారు. వాటి గురించి చెప్పారు 7 గురించి. 8వ దాని గురించి ప్రయాణకాల గురించి చెప్తున్నారు 5, 6, 7, 8 శ్లోకాల్లో. మరణ సమయంలో నన్ను స్మరిస్తే నన్ను చేరుకుంటావు, మరణ సమయంలో నన్ను ఎలా స్మరించాలి, జీవితాంతం నన్ను స్మరించడానికి అభ్యాసం ఎలా చేయాలని చెప్తున్నారు. 9వ శ్లోకంలో స్మరించే విధానాల గురించి చెప్తున్నారు. కవిం పురాణం అనుశాసితారం అదొక విధానం. ఇంకొక విధానం ఏంటంటే షట్చక్ర యోగం అనేది ఇంకొక విధానం అనమాట. షట్చక్ర యోగం ద్వారా యోగి ఏం చేస్తారంటే తన ప్రాణవాయువుల్ని అన్ని చక్రాలని పైకి తీసుకెళ్తూ మరణ సమయంలో
ఆ, ఆధ్యాత్మిక చైతన్యంలో లీనమైపోతూ, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మరణ సమయంలో మనకి ఈ ఆత్మ శరీరాన్ని నుంచి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మూడు మార్గాల ద్వారా విడిచిపెట్టి వెళ్తుందంట. వాళ్ళు పైన తలలో నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోతే గనుక వాళ్ళు బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోతారంట. అందుకని ఈ షట్చక్ర యోగ చక్రాలన్నిటినీ యాక్టివేట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మ బయటికి వెళ్ళే విధానాన్ని పైకి తీసుకెళ్తారనమాట. అంటే ప్రాణవాయువులు వివిధ చక్రాల నుంచి క్రమంగా పైకి తీసుకెళ్ళి ఇంకా భ్రువోర్ మధ్య అంటారు. భ్రువోర్ మధ్య అంటే నుదుటి మధ్యలోకి తీసుకెళ్ళి ఆత్మని తల ద్వారా బయటికి తీసుకెళ్తారనమాట. అలా వారు ఆధ్యాత్మిక గమ్యాన్ని పొందుతారంటే బ్రహ్మజ్యోతిలో లీనమవుతారు. అంటే దాన్ని సాయుజ్య ముక్తి అని అంటారు అనమాట. అంటే వాళ్ళకి ఇంకా యాక్టివిటీ ఏముండదు. లిబరేషన్ అంటే వాళ్ళు బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోతారు. వాళ్ళకి ఆ ఆ బ్రహ్మజ్యోతిలో ఐక్యమైన తర్వాత వాళ్ళకి ఆనందం అనేది ఏమి ఉండదు అనమాట. వాళ్ళకి ఏం యాక్టివిటీ ఉండదు అనమాట. కానీ చాలా మంది యోగులు ఏం చేస్తారంటే బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవాలని, అదే ముక్తి అని వాళ్ళు అనుకుంటారు అనమాట. కానీ షట్చక్ర యోగం అనేది ఎంత కష్టమైందంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు, చేయడం కూడా చాలా టఫ్. కలియుగంలో మనకి కష్టమైందని మనం 8th చాప్టర్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. కృష్ణుడు దీన్ని రికమెండ్ చేయట్లేదు, కానీ ఇదొక అవకాశం, ఇదొక మార్గం అని చెప్తున్నారు అనమాట. సో 2వ అధ్యాయంలో కూడా మనకి చెప్తారు కదా, కృష్ణ 2nd చాప్టర్ లో ఏం చెప్తారు, సకామ కర్మ నిష్కామ కర్మ గురించి చెప్తారు. కానీ అవే చేయమని చెప్పరు అనమాట, అవి కూడా కొన్ని మార్గాలని చెప్తారు అనమాట. సో ఇక్కడ కూడా కృష్ణుడు భక్తి యోగానే మనకి చెప్తున్నారు అనమాట. భక్తి యోగాన్ని చెప్పేటప్పుడు భగవంతుని ఎలా తలుచుకొని గుర్తుంచుకోవాలో చెప్తున్నారు. ఇంకొక అవకాశం ఏంటంటే షట్చక్ర యోగం గురించి కూడా చెప్తున్నారు అనమాట. అంటే షట్చక్ర యోగులు ఎలాంటి విధానాలు అనుసరిస్తారు, ఇంకా బ్రహ్మచర్యం, ఇంకా డిటాచ్మెంట్, ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడం, ఓంకారాన్ని ఉచ్చరించడం, ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా దీంట్లో చెప్తారనమాట. అయితే కృష్ణ ఏం చెప్తారంటే నన్ను పొందడానికి ఇది చాలా కష్టమైన మార్గం, దానికన్నా సులభమైన మార్గం ఉంది అని చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకంలో 14th శ్లోకంలో ఏం చెప్తారంటే అనన్య చేత సతతం అని చెప్తారు. అనన్యచేత అన్యచేత అంటే మనం ఇతర విషయాల మీదకి వెళ్ళడం అనమాట. అనన్య అంటే కృష్ణుడి పైనే దృష్టి పెట్టడం అనమాట. అంటే సాధకులకు మనం సాధకుల్లాగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొంత సమయాన్ని కేటాయించుకుంటాం అనమాట శ్రవణానికి, కీర్తనానికి. అంటే మనం ఇప్పుడు జపం చేయడానికి 2 గంటలు కేటాయించుకుంటాం, ఇలా భగవద్గీత వినడానికి 1 గంట అలా కేటాయించుకుంటాం. మిగిలిన సమయం మనం భౌతిక కర్తవ్యాలు చేసుకుంటూ ఉంటాం. అంటే కాకపోతే అత్యంత ఉన్నత స్థాయి భక్తులు ఏం చేస్తారంటే అన్ని సమయాల్లో భగవంతుని స్మరించుకుంటారు. కానీ సాధక భక్తులకి రోజు కొంత సమయం ప్రత్యేకంగా కృష్ణుని స్మరణకి కేటాయించుకుంటారు అనమాట. మిగిలిన సమయంలో క్రమక్రమంగా కృష్ణ చైతన్యం మార్గంలోకి వెళ్ళిపోతారు అనమాట. అంటే ప్రతి యాక్టివిటీని కృష్ణాని సెంటర్ లో పెట్టుకొని చేయడం, ఇది భగవంతుడి కోసమే చేస్తున్నానని అనే అండర్స్టాండింగ్ వచ్చే వరకు కొద్దిగా సమయాన్ని కేటాయిస్తారనమాట. అంటే సతతం అంటే నిరంతరం మనం స్మరణం చేయలేకపోతే కనీసం నిత్య స్మరణ చేయమని చెప్తున్నారు అనమాట. నిత్యం అంటే ప్రతిరోజు కొంత సమయం జపం చేయడం, కొంత సమయం శ్రవణం చేయడం, ఇవన్నీ ఆ టైం కేటాయించుకోవడాన్ని నిత్యం అంటారు. అంటే మనం నిత్య స్మరణం చేస్తున్నాం కానీ సతతం నిరంతర స్మరణ చేయట్లేదు అనమాట. అలా చేస్తే ఏదో ఒక రోజు మనకి సతతం స్మరణ చేసే స్థితికి చేరుకుంటాం అనమాట. ఇంకా తస్యాహం సులభ పార్థ అంటున్నారు, అప్పుడు భగవంతుని సులభంగా పొందవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ సులభ అనే పదం భగవద్గీతలో ఒకే ఒకసారి వాడతారు కృష్ణ. అది భగవంతుని ఇలా ఈజీగా పొందవచ్చు అని మనకి చెప్తున్నారు అనమాట. సో అయితే భక్తి యోగమే భగవంతుణ్ణి పొందడానికి అత్యంత సులభ మార్గం అని కృష్ణ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. మిగిలిన యోగాలన్నీ మనకి ఇప్పుడు వరకు ఏవైతే యోగాలు చెప్పారో, కర్మయోగ, జ్ఞాన యోగ, ఆ నిష్కామ కర్మ యోగ, అష్టాంగ యోగ, షట్చక్ర యోగ, ఇవన్నీ చాలా కష్టమని భగవంతుడే క్లియర్ గా చెప్తున్నారు. కానీ మార్గాలు అయితే ఉన్నాయి, కానీ ఇవన్నీ చాలా టఫ్. ఇంకా కలియుగంలో ప్రజలకు ఇంకా ఇంకా కష్టం. ఎందుకంటే అసలు ఆ ప్రాసెస్ చెప్పే వాళ్ళే లేరు, చేయాలన్నా కష్టం. ఆ ఇంకా ఈ షట్చక్ర యోగ అనేది మనకి అవకాశమే లేదనమాట. ఇంకా మరి సతత స్మరణ స్థితికి ఎలా చేరుకుంటామంటే శ్రవణం, భగవంతుని గురించి వినడం, భగవంతుని నామాలను జపించడం, మనం అనుకున్నాం కదా, శ్రవణం, కీర్తనం, వీటి వల్ల భగవంతుని మహిమలు కీర్తించడం ద్వారా మనం ఈ సతత స్మరణ స్థితికి చేరుకుంటాం అనమాట. కాబట్టి మనకి శ్రవణం, కీర్తనం అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి పిల్లర్స్ లాగా అనమాట, పునాది అనుకోండి, బేస్. మనకి ఆ 2 ఉంటే గనక మనం మెల్లగా సతతం కీర్తయంతో మాట ఆ స్టేజ్ కి చేరుకుంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ 15th శ్లోకాల్లో కృష్ణుడు ఏం చెప్తున్నారంటే
మాముపేత్య పునర్జన్మ అంటున్నారు. ఎప్పుడు కృష్ణుణ్ణి స్మరించే భక్తులు జీవితాంతం అంటే జీవితాంతం శుద్ధ భక్తి చేసి ఆచరించిన భక్తులు ఇంకా ఈ భౌతిక లోకంలో మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు అంటున్నారు. మాముపేత్య పునర్జన్మ అంటే పునర్జన్మ లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ లోకంకి రెండు క్వాలిటీస్ ఉంటాయి. ఏంటంటే మెటీరియల్ వరల్డ్ కి దుఃఖాలయం, అశాశ్వతం అన్నమాట. అంటే ఇది ఎప్పుడు మిజరీస్ అంటే బాధలతో నిండి ఉంటుంది, శాశ్వతమైనదిగా టెంపరీ అన్నమాట. అండ్ అటువంటి భౌతిక లోకానికి వాళ్ళు తిరిగి రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎవరైతే సతతం భగవంతుని స్మరించుకుంటారో వాళ్ళు ప్రయాణ కాలంలో కూడా ఆయన స్మరించుకుంటారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. మళ్ళీ పునర్జన్మ అవసరం లేదు వాళ్ళకని చెప్తున్నారు అనమాట. అంటే ఈ భౌతిక లోకంలో సమస్య ఏంటనేది ఇంకా కృష్ణ ఇంకా నెక్స్ట్ శ్లోకాస్ లో కూడా చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున అంటున్నారు. అంటే అంటే మనకి 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉంటాయి కదా, 14 లోకాల్లో టాప్ మోస్ట్ ఏంటి? గోలోకం. బ్రహ్మలోకం. బ్రహ్మలోకం. వైకుంఠం మెటీరియల్ కాదు, వైకుంఠం స్పిరిచువల్ ఆధ్యాత్మిక లోకం అది. గోలోకం. అత్యుత్తమైన బ్రహ్మలోకం. అంటే మనకి భౌతిక లోకాల్లో అత్యుత్తమైనది బ్రహ్మలోకం అన్నమాట. సో లాస్ట్ చివరి లోకం పాతాళ లోకం, పైన లోకాలు బ్రహ్మలోకం అన్నమాట. టాప్ మోస్ట్ బ్రహ్మలోకం. సో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే పునర్జన్మ అనేది వస్తుందన్నమాట. ఒక చిన్న చీమ నుంచి బ్రహ్మ వరకు, బ్రహ్మ అంటే హైయెస్ట్ బీయింగ్ అన్నమాట. ఆయన చిన్న చీమ నుంచి బ్రహ్మ వరకు ఈ మొత్తం భౌతిక లోకంలో జననం, మరణం, ఇంకా వ్యాధి, జరామరణ, ఇవి జననం, మరణం, వృద్ధాప్యం, వ్యాధి, ఇవన్నీ 4 కామన్ గా ఉంటాయి అన్నమాట. భగవంతుణ్ణి చేరుకున్న వారికి పునర్జన్మ ఉండదు అంటే వాళ్ళకి ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఉండవని అర్థం అన్నమాట. అంటే వాళ్ళ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతారు కాబట్టి ఆధ్యాత్మిక లోకంలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేవి ఉండవు అనమాట. ఓన్లీ భౌతిక లోకంలోనే అవి ఉంటాయి. కానీ ఈ భౌతిక లోకంలో ఈ 14 ప్లానెటరీ సిస్టమ్స్ లో మనం ఏ ప్లానెట్ కి ఏ లోకానికి వెళ్ళినా సరే మళ్ళా తిరిగి జన్మించాల్సిందే అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ భౌతిక లోకానికి ఆధ్యాత్మిక లోకానికి మధ్య ఏమేం తేడాలు ఉన్నాయో మనకి నెక్స్ట్ శ్లోకంలో కృష్ణ చెప్తూ ఉంటారు అనమాట. 17 శ్లోకంలో ఏం చెప్తారంటే ఇంకా బ్రహ్మ ఒక రోజు అంటే ఒక కల్పం అలాంటి చెప్తారనమాట. బ్రహ్మ ఒక రోజు అంటే ఒక కల్పం అంటారు. ఒక రోజులో 1000 దివ్య యుగాలు ఉంటాయి అనమాట. దివ్య యుగం అంటే ఏంటి? 4 యుగాలు కలిపి. లోకాలు 4 యుగాలు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగం, ఈ 4 కలిపితే ఒక దివ్య యుగం అవుతుంది. అలాంటి దివ్య యుగాలు 1000 ఉంటాయంట. అది కూడా బ్రహ్మ ఒక్క రోజులో అయిపోతాయంట అవన్నీ. దాన్ని ఒక కల్పం అని కూడా అంటారు. అలా బ్రహ్మ 100 సంవత్సరాలు బతుకుతారనమాట. ఈ 4 యుగాల్ని కలిపి చతుర్యుగం అని కూడా అంటారు. దివ్య యుగం అంటారు, చతుర్యుగం అంటారు. అండ్ బ్రహ్మ ఒక రోజు అంటే ఒక కల్పం. అలాంటి యుగాలు 1000 ఉంటాయి అన్నమాట ఒక్క రోజులో. సో బ్రహ్మ ఒక రోజులో 1000 చతుర్యుగాలు ఉంటాయి. బ్రహ్మ అలా 100 సంవత్సరాలు జీవిస్తారు. ఒక్కో సంవత్సరానికి 360 రోజులు ఉంటాయి అన్నమాట. అంటే 360 రోజుల్లో ఒక్కొక్క రోజు 1000 యుగాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్క రోజుకి 1000 చతుర్యుగాలు జరుగుతూ ఉంటాయి ఆయనకి. సో బ్రహ్మ ఒక రోజు ముగిసినప్పుడు ఏమవుతుందంటే ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ గర్భోదక ఓషన్ ఏదైతే ఉంటుందో ఆ కారణోదక సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పొద్దున్నే ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకోండి. ఉదయం ఆఫీస్కి వెళ్ళినప్పుడు తన తలుపు తాళం తీస్తాడు, ఇంకా సరుగులు ఓపెన్ చేసుకుంటాడు, ఫ్యాన్ లైట్ ఓపెన్ చేస్తాడు, ఫైల్స్ తీసుకుంటాడు, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. అంత డే అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? చివర్లో ల్యాప్టాప్ ఆఫ్ చేసి, లైట్, ఫ్యాన్ ఆఫ్ చేసి అవన్నీ క్లోజ్ చేసుకుని తాళం వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు కదా, అవునా? అలాగే బ్రహ్మ కూడా ఆయన డ్యూటీ ఏంటంటే క్రియేషన్. సో రోజు ప్రారంభంలో అన్ని లోకాలని, అన్ని జీవుల్ని సృష్టిస్తారు. కానీ బ్రహ్మ రోజు ముగిసినప్పుడు ఏమవుతుందంటే ప్రళయం అనేది వస్తుంది. అంటే ఆయన క్లోజ్ చేసేస్తారు అనమాట. అన్ని లోకాలన్నీ గర్భోదక సముద్రంలో లీనమైపోతాయి. ఇంకా కాకపోతే ప్రతి బ్రహ్మ రోజులో అన్ని లోకాలు ఏమీ లీనమైపోవు అనమాట. ఓ టాప్ 3 లోకాలు ఏవైతే ఉంటాయో అవి మిగులుతాయి అనమాట. అవి మహాప్రళయం అని బ్రహ్మ 100 సంవత్సరాల తర్వాత వస్తుంది కదా, అప్పుడు అవి కూడా మహావిష్ణు బాడీలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో బ్రహ్మ రాత్రి సమయంలో సృష్టి జరగదన్నమాట. బ్రహ్మ కూడా మనలాగే డే టైమే పనిచేస్తారు, రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటారు అనమాట. తర్వాత రోజు మళ్ళా సృష్టి ప్రారంభమవుతుంది. కానీ ఆయన ఒక్క రోజులో 1000 సార్లు చతుర్యుగాలు జరుగుతాయి అన్నమాట.
అలా ఆ, ప్రతిరోజు ప్రళయం జరుగుతుంది. పూర్తి ప్రళయం బ్రహ్మ 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే జరుగుతుంది అనమాట. అంటే బ్రహ్మ 100 సంవత్సరాలు జీవిస్తారు కాబట్టి ఆయన జీవితం ముగిసేటప్పుడు మొత్తం 14 లోకాలు మొత్తం అన్ని భగవంతుడి శరీరంలో లీనమైపోతాయి అన్నమాట. సో మహావిష్ణువు నుంచి మనకి ఈ యూనివర్సెస్ అన్ని వస్తాయి అన్నమాట. ఆయన గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలి వదిలినప్పుడు ఆయన నుంచి ఈ బ్రహ్మాండాలన్నీ ఉద్భవిస్తాయి అన్నమాట. అంటే కొంచెం కొంచెంగా వస్తాయి, తర్వాత బాగా పెద్దగా అయిపోతాయి అన్నమాట. అంటే మనకి ఎలా సీడ్ నుంచి చెట్టు ఎలా వస్తుందో అలానే ఆయన స్వేదరంధ్రాల నుంచి చిన్న చిన్న అంశాలలాగా వస్తాయి. అవి పెద్దగా ఇలా పెద్ద బ్రహ్మాండాల్లాగా క్రియేట్ అయిపోతాయి అన్నమాట. సో అలా ప్రతి విశ్వంలో ఆయన గర్భోదక శాయి విష్ణువు లాగా, అంటే ఇప్పుడు ఆయన నుంచి చాలా విశ్వాలు బయటకు వస్తూ ఉంటాయి. ప్రతి విశ్వంలో మహావిష్ణువు నుంచి ఈ విశ్వాలన్నీ వస్తాయి. ఆ ప్రతి విశ్వంలో ఆయన గర్భోదక శాయి విష్ణువు లాగా ప్రవేశిస్తారు. గర్భోదక శాయి విష్ణువు నాభి నుంచి బ్రహ్మ జన్మిస్తారనమాట. అంటే ప్రతి విశ్వంలో ఒక బ్రహ్మ ఉంటారనమాట. అట్లా మిలియన్స్ ట్రిలియన్స్ జిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ వస్తాయి అనమాట. అన్ని యూనివర్సెస్ ఆయన గాలి వదిలినప్పుడు వస్తాయి, గాలి పీల్చుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట, ఆయనలో లీనం అయిపోతాయి అనమాట. సో ప్రతి బ్రహ్మ రోజు ముగిసినప్పుడు పై 3 లోకాలు తప్ప మిగతా అన్ని లోకాలు గర్భోదక సాయి విష్ణువులో కలిసిపోతాయి అన్నమాట. సో బ్రహ్మం జీవితం ముగిసినప్పుడు అంటే 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొత్తం వ్యవస్థ అంతా, మొత్తం ఈ సిస్టమ్ ఏదైతే ఉందో 14 లోకాలు మహావిష్ణువులో లీనమైపోతాయి అన్నమాట. సో ఈ భౌతిక విశ్వానికి ఇంకా అంటే అది వ్యక్తం అవ్యక్తం అవుతూ ఉంటాయి, అగైన్ అండ్ అగైన్ అని చెప్తూ ఉంటారు కదా మనకి. ఈ బర్త్ రీబర్త్ ఎలా మనకి కామనో, ఈ విశ్వాలన్నీ మళ్ళా క్రియేట్ అవుతాయి, మెయింటైన్ అవుతాయి, డిస్ట్రాయ్ అవుతాయి. అలా ఆ, భూత్వా భూత్వా ప్రళీయతే అన్నారు. అంటే ఈ భౌతిక లోకంలో మళ్ళీ మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ డిస్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇంకా భౌతిక జీవులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా మామూలుగా అయితే 4 ప్రళయాలు ఉంటాయంట. ఆ ఆ 4 ప్రళయాలు మనకు తెలియవు, నాకు కూడా ఐడియా లేదు. 2 ప్రళయాలు మాత్రమే మనం గుర్తుంచుకుందాం: నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం. నైమిత్తిక అంటే బ్రహ్మ ఒక రోజు ముగిసినప్పుడు జరిగేది నైమిత్తిక ప్రళయం. ప్రాకృతిక ప్రళయం అంటే బ్రహ్మ జీవితం 100 years అయిపోయిన తర్వాత జరిగేది ప్రాకృతిక ప్రళయం అన్నమాట. సో ఇంకా ఆధ్యాత్మిక లోకంలో అలా ఉండదని కృష్ణ చెప్తున్నారు అనమాట. అదే డిఫరెన్స్ అని చెప్తున్నారు. బ్రహ్మకి ఇన్ని రోజులు ఉంటాయి, దీంట్లో ఎన్ని చతుర్యుగాలు జరుగుతాయి, తర్వాత మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ప్రతిరోజు 3 లోకాలు ఆ పైన 3 లోకాలు తప్ప మిగతావన్నీ కలిసిపోతూ ఉంటాయి, మళ్ళీ సృష్టించబడుతూ ఉంటాయి. ఇదంతా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. సృష్టించబడటం, మెయింటైన్ చేయడం, డిస్ట్రాయ్ అవ్వడం మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక లోకంలో ఇలాంటివి ఉండవని కృష్ణ చెప్తున్నారు అనమాట. అది శాశ్వతంగా ఉంటుంది. దాంట్లో ఇలా క్రియేట్ చేయడం, మెయింటైన్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవని కృష్ణ చెప్తున్నారు అనమాట. ఇంకా 21st శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే అవ్యక్త, ఈ ఆధ్యాత్మిక లోకం అవ్యక్తం. అంటే మనకు భౌతిక ఇంద్రియాలకి కనిపించదు అనమాట. వ్యక్తం అంటే కనిపించడం, అవ్యక్తం అంటే మనకి కనిపించదని. అంటే మనకి కళ్ళకి, మన భౌతికమైన కళ్ళకి ఇంద్రియాలకి అది అవ్యక్తంగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా అక్షర అంటున్నారు. అక్షర అంటే, క్షర అంటే క్షీణించేది, అక్షర అంటే నశించదు అనే అంటే అది ఎప్పటికీ ఉంటుంది, పర్మనెంట్ గా ఉంటుంది అని చెప్తున్నారు. తమాహు పరమాం గతి అంటున్నారు. అదే మన పరమగమ్యం అని చెప్తున్నారు అనమాట. ప్రతి జీవికి గమ్యస్థానం ఏంటి? ఆధ్యాత్మిక లోకం అన్నమాట. అదే కృష్ణ చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మిక లోకం భౌతిక ఇంద్రియాలకు కనిపించదు, కానీ అది శాశ్వతమైనది, నశించనిది. ఇంకా భక్తి ఎవరైతే ఆచరిస్తారో, భగవంతుని ఎవరైతే స్మరిస్తారో ఆ అవ్యక్తమైన అక్షరమైన ఆధ్యాత్మిక లోకానికి మనం చేరుకోవచ్చని కృష్ణ చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏమంటున్నారంటే ఎం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ అంటున్నారు. అంటే ఒక్కసారి ఆ ఆధ్యాత్మిక లోకానికి చేరుకుంటే మళ్ళీ ఈ భౌతిక లోకానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు క్లియర్ గా. అంటే భౌతిక లోకంలో జనరల్ గా ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేస్తే భూమి మీద నుంచి స్వర్గలోకానికి వెళ్తాం అనమాట. కానీ ఆ పుణ్య ఫలాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ భూమి మీదకి తిరిగి రావాల్సిందే. సో భౌతిక లోకంలో మీరు ఏ లోకానికి వెళ్ళినా బ్రహ్మలోకంతో సహా పునర్జన్మ అనేది ఉంటుందని చెప్తున్నారనమాట. ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తిను అర్జున, అంటే బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు మీరు ఏ లోకానికి వెళ్ళినా పునర్జన్మ అనేది తప్పదని చెప్తున్నారు. అక్కడ నాశనం ఉంటుంది, పునర్జన్మ ఉంటుంది, పుణ్యక్షయం అంటే మన పుణ్య కర్మలు ఎంతవరకు ఉన్నాయో మనం ఇక పైనుంచి 14 లోకాలు తిరుగుతూ ఉంటాం అనమాట మన పుణ్య ఫలాల్ని బట్టి. కానీ ఆధ్యాత్మిక లోకం చేరుకున్న తర్వాత మీరు తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఎం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. నా స్పిరిచువల్ వరల్డ్కి వస్తే గనక మీరు మళ్ళీ
ఆ, తిరిగి జన్మించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. అందుకని భక్తిని ఆచరించి ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకోవాలని మనం కూడా అనుకోవాలన్నమాట. సో 22nd శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భక్త్యా లభ్యస్తు అనన్యయ అంటున్నారు. అంటే కేవలం అనన్య భక్తి ద్వారానే మనం భగవంతుని దగ్గరికి ఆధ్యాత్మిక లోకాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు. అంటే మనకి ఆ యోగ మిశ్ర భక్తి కాదు, అనన్య భక్తి అంటున్నారు. యోగ మిశ్ర భక్తి అంటే ఏంటంటే, మిశ్ర భక్తికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి మనకి. అర్ధార్థి జిజ్ఞాసు ఇవన్నీ రకరకాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు నలుగురు వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు బాధలు ఉన్నాయి, అవి తీర్చుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్తాను, లేదంటే నాకు జ్ఞానం సంపాదించుకోవాలి, క్యూరియాసిటీతో వెళ్తాను, లేదు తెలుసుకోవాలని. అంటే అనన్య భక్తి అంటే ఏ మోటివేషన్ ఉండదు అనమాట. అంటే భగవంతుడికి స్వీట్నెస్ గ్రేట్నెస్ రెండు ఉంటాయి. భగవంతుడు చాలా గొప్పవాడు అండ్ ఆయన గుణాలు, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అంబానీ ఉన్నాడు అనుకోండి, ఆయన గొప్పవాడని, ఆయన చాలా వెళ్తుందని చెప్పేసి మనం ఆయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అంటే మనం ఏదో ఆశించి వెళ్తున్నట్టు అనమాట. అంటే ఆయన క్యారెక్టర్ గురించి తెలుసుకొని మనం ఆయన ఎంత మంచివాడా, ఆయన ఎంత దయామయుడా అని తెలుసుకొని వెళ్తే అది భగవంతుడికి అనన్య భక్తి అవుతుంది అనమాట. అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే మనం అట్రాక్ట్ అవుతామా లేదా? మరి భగవంతుడికి ఎందుకు అట్రాక్ట్ అవ్వట్లేదు మనం? అంటే మనం సరిగ్గా తెలుసుకోలేదు అనమాట భగవంతుడి గురించి. సో భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే శ్రవణం కీర్తనం రెండు చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు కృష్ణుడు మరణానంతరం ఆధ్యాత్మిక లోకాన్ని ఎలా చేరుకోవాలి అనే విషయాలు చెప్పారు. కానీ ఎవరికైనా ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకునే అర్హత లేకపోతే, అంటే జీవితాంతం కృష్ణుని స్మరణ చేయలేకపోవడం, లేదా భక్తి ఆచరించలేకపోవడం, ఆ అలాంటివి ఉంటే గనుక వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక లోకంలో జన్మ తీసుకోవాల్సిందే. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బాధపడాల్సిందే. ఈ దుఃఖాలయంలో ఏముంటుంది? దుఃఖమే ఉంటుంది మనకి. ఇప్పుడు కోల్ మైన్స్ కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏం దొరుకుతుంది? కోలే ఉంటుంది, దాంట్లో పాలు ఉండవు కదా. సో అలానే దుఃఖాలయంలో మీరు ఎటు చూసినా దుఃఖమే ఉంటుంది. మనం అనుకుంటాం ఏదో దుఃఖం, కొన్నిసార్లు మనం చాలా బాగున్నాము, పర్వాలేదు ఇలా ఉంటే అని అనుకుంటాం, కానీ వెంటనే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటది కదా. సో దుఃఖాలయంలో ఎప్పుడు దుఃఖమే ఉంటుంది అనమాట. అండ్ మరణ సమయంలో మనం ఆ కాలం కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారంటే కృష్ణ, ఎవరైతే టైం చూసుకొని చనిపోతూ ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు అనమాట. అంటే మనకి రెండు మార్గాలు ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే పాత్ ఆఫ్ లైట్, పాత్ ఆఫ్ డార్క్నెస్. అంటే ప్రకాశ మార్గం, ఇంకా డార్క్నెస్ అంటే అంధకార మార్గం, రెండు ఉంటాయి అన్నమాట. ప్రకాశ మార్గం అంటే ఇంకా శుభమైన సమయంలో కొంతమంది మరణిస్తారు కదా. అంటే సూర్యుడు అగ్ని ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు డే టైంలో శుక్లపక్షంలో ఉత్తరాయణ సమయంలో, అంటే సూర్యుడు ఉత్తర దిశకి ప్రయాణించి 6 నెలలు ఉత్తరానికి 6 నెలలు దక్షిణానికి ప్రయాణిస్తూ ఉంటాడు అనమాట. సూర్యుడు ఉత్తరానికి ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. అంటే పగలు టైంలో శుక్లపక్షంలో ఉత్తరాయణ సమయంలో ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో వాళ్ళు ముక్తిని పొందుతారని చెప్తారనమాట, బ్రహ్మజ్యోతిని పొందుతారనమాట. ఇంకోటి ఏంటంటే సెకండ్ది అంధకార మార్గం. అదేంటంటే రాత్రి సమయంలో ధూమ ప్రభావంలో కృష్ణపక్షంలో దక్షిణాయన సమయంలో, అంటే దీనికి ఆపోజిట్ లో, అంటే సూర్యుడు దక్షిణ దిశకి ప్రయాణించే 6 నెలల కాలంలో ఈ సమయంలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళు తమ పుణ్యఫలాల ప్రకారం స్వర్గానికి వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళా జన్మ తీసుకోవచ్చు, లేదంటే వేరే యానిమల్ స్పీషీస్ లో రావచ్చు. అవన్నీ ఉంటాయి. ఒకటేమో తిరిగి రాని మార్గం, ఇంకోటి తిరిగి వచ్చే మార్గం అన్నమాట. అంటే దక్షిణాయనంలో చనిపోయిన వాళ్ళు బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు, అండ్ ఉత్తరాయణంలో చనిపోయిన వాళ్ళు బ్రహ్మజ్యోతులు కలుస్తారు, దక్షిణాయనంలో చనిపోయిన వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారనమాట. అంటే ఒకటి తిరిగి వచ్చే మార్గం, ఒకటి తిరిగి రాని మార్గం. కానీ శుద్ధ భక్తుల విషయానికి వస్తే ఏంటనేది భగవంతుడు చెప్తున్నారు అనమాట. 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భక్తులు ఈ రెండు మార్గాలకి తెలుసు, వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రకాశ మార్గం తెలుసు, అంధకార మార్గం తెలుసు. కానీ వాళ్ళు ఎప్పుడు భగవంతుని భక్తిలో స్థిరంగా ఉంటారు కాబట్టి వారు ఈ కాలంలోనే మరణించాలి, ఈ కాలంలో వెళ్తేనే నేను భగవంతుని చేరుకుంటాను అలాంటివి ఏముండవు అనమాట. వారు భగవంతుని ఖచ్చితంగా చేరుకుంటారు భక్తిలో ఉన్నంత వరకు. వాళ్ళకి కాలంతో, తేదీతో, పక్షంతో, ఇవన్నీ వాటితో సంబంధం లేదని కృష్ణ చెప్తున్నారు అనమాట. అంటే మరణ సమయంలో మనం భగవంతుని స్మరిస్తే చాలు, పగలైన రాత్రైనా, శుక్లపక్షమైన కృష్ణపక్షమైన, ఉత్తరాయణమైన దక్షిణాయనమైన, ఆదివారం అయినా సోమవారం అయినా భగవంతుని చేరుకుంటారనమాట. కాబట్టి ఇవన్నీ శుద్ధ భక్తులకి వర్తించవని కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఇంకా చివరి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భక్తి యోగ మహిమ గురించి చెప్తున్నారు అనమాట. ఏంటంటే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్
యత్పుణ్యఫలప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరమస్థానం ఉపైతి చాద్యం అని చెప్తున్నారు. అంటే ఏంటంటే వేదాధ్యయనం ద్వారా, యజ్ఞాలు చేయడం ద్వారా, తపస్సులు చేయడం ద్వారా, దానాలు చేయడం ద్వారా, యత్పుణ్య ఫల ప్రదిష్టం ఆ అన్ని ప్రక్రియల ద్వారా ఏవైతే పుణ్య ఫలాలు వస్తాయో అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వ అంటారు. ఆ పుణ్య ఫలాలన్నిటినీ మించి యోగి పరమస్థానం ఉపైతి చాద్యం, భక్తి యోగం ద్వారా ఇంకంతకన్నా ఎక్కువ మంచి ఫలితాలు పొందొచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఈ స్క్రిప్చర్స్ లో చెప్తారు కదా, వేదాలన్నిట్లో ఏం చెప్తారు మనకి, చెప్తారు కదా, యజ్ఞాలు తపస్సులు దానాలు చేయాలని చెప్తారు. వేదాలు ఏమిస్తాయో, దానం ఏమిస్తుందో, తపస్సులు ఏమిస్తాయో వాటన్నిటికన్నా భక్తి యోగం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు కృష్ణ క్లియర్ గా. అదే భక్తి యోగ మహిమ గురించి చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తారనమాట. అంటే మనం ఈ అధ్యాయంలో ఏం చూసామంటే, ఈ చాప్టర్ లో మొత్తం విశ్లేషణ మనకి పూర్తిగా అర్థం అవ్వకపోయినా అధ్యాయం సారాంశం ఏంటంటే, జీవితాంతం కృష్ణుణ్ణి స్మరించడానికే మనం ప్రయత్నించాలి. అలా చేస్తే జీవితాంతంలో మనం ఎప్పుడైతే ప్రయాణ కాలం ఉంటుందో అప్పుడు మనం భగవంతుని స్మరించగలుగుతాం. జీవితం అంతా స్మరించలేకపోతే లాస్ట్ లో స్మరించే అవకాశం అనేది ఉండదు. అప్పుడు శాశ్వతమైన మనం అలా స్మరించడం వల్ల భగవంతుడి దగ్గరికి శాశ్వతంగా తిరిగి వెళ్ళిపోతాం అనమాట. సో మరణ సమయంలో కృష్ణుణ్ణి స్మరించగలడం అనేది జీవితాంతం మనం శ్రవణం కీర్తనం ఎంత చేస్తున్నామో అంతవరకే సాధ్యమవుతుంది అనమాట. అభ్యాసం వల్లే సాధ్యమవుతుంది. ఇంకా మిగతా ఏ మార్గం లేదు మనకి. మిగతా మార్గాలు ఉన్నా కూడా అవన్నీ మనం ఆచరించలేము, చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట. మనకి భక్తి యోగ, కలియుగంలో భక్తి యోగ ఒక్కటే మార్గము భగవంతుని చేరుకోవడానికని మనకి ఈ చాప్టర్ ద్వారా అర్థమవుతుంది. టైంకి అయిపోయింది, మనకి క్విజ్ చేసే అవకాశం లేదు ఇవాళ. అయితే గుర్తుంచుకోండి, మనం వీకెండ్ లో కానీ ఇంకో రోజు క్విజ్ చేసుకుందాం. అయితే మన 9th చాప్టర్ కూడా ఒకసారి రివిజన్ చేసుకుందాం. రేపు పొద్దున సాటర్డే 9th చాప్టర్ రివిజన్ చేసుకున్నాం. రేపు అనుష మాతాజీ వస్తారు. సో 8th చాప్టర్ క్లియర్ గానే ఉందా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? క్లియర్ ఉంది మాతాజీ. హరే ఓకే, హరే కృష్ణ హరి బోల్. మాతాజీ, ప్రణామ్. హరే కృష్ణ. హరిబోల్ మాత. బాగా చెప్పారు మాతాజీ. ప్రతి శ్లోక మా బాబాయ్ చాలా చక్కగా చెప్పారు మాతాజీ. మళ్ళీ గుర్తొచ్చినాయా రివైజ్ మీకు? చేశారు. గుర్తొచ్చాయి మాతాజీ. కానీ హరి మీరు బోల్. గ్రేట్ మాతాజీ. చాప్టర్ మొత్తం చక్కగా అసలు ఎలా అసలు అమేజింగ్ మాతాజీ. చాలా హరే కృష్ణ. చదువుకుంటూ ఉండండి మీరు కూడా, గుర్తొస్తూ ఉంటాయి. చదువుతున్నా అంటే ఇప్పుడు మాతాజీ. మీరు 10th చెప్పినప్పుడు చాప్టర్ లో ఉన్నాం. గుర్తొచ్చింది మాత. గుర్తొచ్చిందా? వెరీ నైస్. చక్కగా వింటున్నారు మీరు అందరూ, అదైతే నాకు తెలుస్తుంది. కాకపోతే మనకి ఏంటంటే గుర్తుండవు, వినేటప్పుడు ఉంటాయి కానీ మళ్ళా గుర్తుండవు. మాతాజీ ఇక్కడ మాతాజీ హ్యాండ్ రేస్ చేయండి మాతాజీ. అందరూ ఒకసారి మాట్లాడితే కష్టం. హ్యాండ్ రేస్ చేయండి. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. గిరిజా మాతాజీ. చాలా నీట్ గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫుల్ మొత్తం చాప్టర్ అంతా గైడ్ చేసేసారు మాతాజీ. మనకి కరెక్ట్ గా టైం కి అయిపోయింది. నేను అనుకున్నాను యాక్చువల్ గా ఒక 20 minutes అలా రివైజ్ చేసి మిగతా టైంలో క్విజ్ అంటే నేను పీపీటీ ఏం తయారు చేయలేదు. నేను మామూలుగానే ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్తారు అనుకున్నా. బట్ సరిపోయింది. బట్ మంచి రివిజన్ అయిందని నాకు కూడా అనిపించింది. మనం ఇంకోసారి క్విజ్ పెట్టుకుందాం. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సాయంత్రం పూట మీది ఎన్నింటికి స్టార్ట్ అయింది క్లాసు? సాయంత్రం యాక్చువల్ గా SGR 6 days క్లాస్ అయింది మాతాజీ. అది అయిపోయింది. ఇవాళ తెలుగు ఇంగ్లీష్ 2 అయిపోయినాయి. ఈ రోజు భక్తి యోగా 8కి ఉన్నట్టుంది మాతాజీ. 8ంటికా మాతాజీ? 8ంటికి, అవును మాతాజీ. పావని మాతాజీకి ఒకసారి పింగ్ చేయండి, మీకు లింక్ ఇస్తారు, లేదంటే మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తారు. మాతాజీ నిన్న మీరు అంటే మీరు ఇవాళ ఫస్ట్ టైం వస్తున్నానండి, బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మేము మా ప్రభుజీని అడిగితే పొద్దున పూట అటెండ్ అవ్వండి మీకు కూడా అర్థమవుద్ది అని అన్నారు. సాయంత్రం పూట ఏంటంటే నేర్పిస్తారా అన్నారు గిరిగారి దాస్ గారు. అవునవును ప్రభు, అవును. మీరు SGR 10 నుంచి వచ్చారు కదా, అయితే మీకు మార్నింగ్ ఈ క్లాస్ జాయిన్ అవ్వండి ప్రభు. ఈవినింగ్ మనకి 8కి శ్లోకాలు అవన్నీ క్లియర్ గా నేర్పిస్తారు. దాంట్లో జాయిన్ అవ్వండి. 8ంటికి ఉంటుంది. పావని మాతాజీ మీ నంబర్ పింగ్ చేస్తారా? ఆన్లైన్ చాట్ బాక్స్ లో పెడతారా? హరే కృష్ణ ప్రభుజీ, మీరు వస్తున్నారుగా BYH క్లాస్ కి?
నిన్న నిన్న లేదు, నిన్న నిన్న రాలేదు. బుధవారం క్విజ్ జరుగుతుంది ప్రభుజీ. నిన్న ఎవ్రీ బుధవారం క్విజ్ జరుగుతుంది. నా నెంబర్ పెట్టాను ప్రభుజీ, మీరు కొంచెం ఫ్రీ అయ్యాక నాకు కాల్ చేయండి, నేను మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాట్ బాక్స్ లో నా నెంబర్ పెట్టాను ప్రభుజీ. మీ పేరు మాతాజీ? పావని. 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 ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ.